హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వీ టాక్స్. ఈరోజు నేను మీకు ఒక హర్రర్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ నేమ్ ఏంటంటే నిషిక. అయితే ఈ స్టోరీలో ఫస్ట్ ఒక పెద్ద ఆయన సంతలో ఒక మంచాన్ని అమ్ముతూ ఉంటాడనమాట. అమ్ముతూ ఉంటే ఒక రాజు అనే ఒక వ్యక్తి వచ్చి ఆ మంచాన్ని కొనుక్కుంటాడు. అయితే కొనుక్కొని తన ఇంటికి తీసుకెళ్తాడనమాట ఆ మంచాన్ని. తను ఆ మంచాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అయితే దాని మీద నిద్రపోతాడు. రాత్రి అవుతుందన్నమాట. రాత్రి అయితే దాని మీద నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత సడన్గా ఉన్నట్టుండి ఏదో ఒక సౌండ్ వస్తుంది మంచంలోంచి. మంచం మూలుగుతూ ఉన్నట్టు అతనికి వినిపిస్తుంది. అయితే చాలా భయపడతాడు రాజు. భయపడిన తర్వాత కొంతసేపటి తర్వాత ఎందుకో భయపడి ఆ మంచం దిగేస్తాడు. దిగేసిన తర్వాత ఏంటి మంచం ఇలా మూలుగుతుంది, దీంట్లో ఏమైనా దయ్యం ఉందేమో అని ఆ ఊర్లో ఉన్న మంత్రగాడి దగ్గరికి వెళ్ళి మంచం గురించి అంతా చెప్తాడు. అయితే ఆ మంత్రగాడి పేరు రామయ్య అనమాట. రామయ్య రాజు చెప్పేదంతా విని ముందు నవ్వుతాడు. నవ్విన తర్వాత రాజు చాలా భయంకరంగా చాలా భయపడుతూ చెప్పడం వల్ల రామయ్య కూడా అతను చూసి ఎందుకో ఇది నిజమే అయినట్టుంది అని ఒకసారి చెక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నైట్ నిద్రపోతాడు అనమాట. నిద్రపోయినప్పుడు అతను కూడా అలా భయంకరంగా మంచం మూలుగుతున్నట్టు వినిపించగానే ఆ తర్వాత రామయ్య మంచాన్ని ధైర్యంగా అడుగుతాడనమాట. అంటే భయపడుతూ ఉంటాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ పేరేంటి అంటే అప్పుడు ఆ మంచం నా పేరు నిషిక అని చెప్తుంది. చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను అని చెప్తుంది. దయ్యం అలా చెప్తుంది రామయ్యతో. అప్పుడు రామయ్య వచ్చి సరే నువ్వు చెప్పినట్టే నేను వింటాను, ఏం చేయాలో చెప్పు అంటాడు. ఆ తర్వాత దయ్యం ఈ మంచాన్ని ఎవరి చేత అయినా అడవిలో పెట్టించు, ఆ తర్వాత నేను నీకు శక్తులు ఇప్పిస్తాను, వాళ్ళని నేను చంపేస్తాను అని చెప్తుంది. అప్పుడు రామయ్య సరే అంటాడు. అయితే రామయ్య ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నిషిక ఏమంటుందంటే నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది, నేను నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు ఈ మంచానికి ఉన్న చిన్న ఒక అంచును తీసుకొని నీ దగ్గర ఉంచుకో, అప్పుడు నేను నిన్ను చంపను, తీసుకొచ్చిన అతన్ని చంపేస్తాను, నీకు మాత్రం శక్తులు ఇస్తాను అంటుంది నిషిక దయ్యం. ఆ తర్వాత రామయ్య రాజు దగ్గరికి వచ్చి, రాజు ఇది నువ్వు అడవిలో వదిలేసాయి, అప్పుడు దయ్యం నిన్నేమీ అనదు, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, దీని మీద మాత్రం నువ్వు ఇంక పడుకోవద్దు అని చెప్తుంది. అయితే రాజు అంతా నిజమే అని నమ్మి దాని మీద పడుకోకుండా ఉంటాడు. కొంతసేపటి తర్వాత రాజుకి ఆ మంచాన్ని చూసి నేను కష్టపడి కొనుక్కున్నాను కదా, ఒకసారి కూడా పడుకోకుండా ఎలా ఉంటాను అనుకుని మళ్ళీ ఆ మంచం మీద పడుకోవడానికి వెళ్తాడు. అయితే మళ్ళీ ఆ దయ్యం మూలుగుతున్నట్టు వినిపిస్తుంది రాజుకి. అప్పుడు రాజు అడుగుతాడు, ఎవరు నువ్వు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు ఆ నిషిక దయ్యం రామయ్యకి చెప్పినట్టే చెప్తుంది. ఒక వ్యక్తి చేత నువ్వు ఈ మంచాన్ని అక్కడ పెట్టించు, ఆ అంచును నువ్వు తీసుకో, నేను నిన్నేమి చేయను, ఆ వ్యక్తిని చంపేసి నీకు శక్తులు ఇస్తాను అని చెప్తుంది. అయితే రాజు ఏం చేస్తాడంటే, ఓహో ఇదేనా రామయ్యకి నువ్వు కూడా చెప్పింది, అయితే రామయ్య నన్ను చంపేద్దాం అనుకున్నాడా అని ఆలోచించి సరే నువ్వు చెప్పిందే చేస్తాను అని నిషికాకి చెప్తాడు. రాజు చెప్తాడు. తర్వాత రాజు వాళ్ళ ఫ్రెండ్ గోపికి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ గోపి దయ్యాల పట్ల చాలా ఆసక్తిగా ఉంటాడు. ఎప్పుడు వాళ్ళ గురించే రీసెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే రాజు వాళ్ళ ఫ్రెండ్ని రాజు ఇంటికి పిలిపించి ఈ దయ్యం గురించి మూలుగేది అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ దయ్యం ఉన్న మంచాన్ని నువ్వు కానీ అడవిలో పెడితే ధైర్యంగా నీకు ఆ దయ్యం మంచిగా శక్తులు ఇస్తుందంట, నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అయితే నువ్వు ఈ మంచం మీద మాత్రం పడుకోవద్దు అని రాజు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. కానీ రాజు ఫ్రెండ్ మాత్రం చాలా కుతూహలంతో ఆ మంచం మీద పడుకుంటాడు. అయితే నిషిక దయ్యం ఏం చేస్తుందంటే సేమ్ అదే విధంగా మళ్ళీ మూలిగి రాజు ఫ్రెండ్ కూడా చెప్తుంది, నువ్వు ఈ మంచాన్ని అక్కడ పెడితే నువ్వు చనిపోతావు, ఆ విషయం తెలుసు కూడా నీ ఫ్రెండ్ నిన్ను అలా పెట్టమని చెప్పాడు, అయినా సరే నేను నీకే మంచి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఈ మంచాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవరైనా ఒకరి చేత పెట్టించి దాని యొక్క కొమ్మ తీసుకో, అదే దాని అంచు తీసుకో, మంచం యొక్క అంచు అని చెప్తుంది దయ్యం. కానీ రాజు ఫ్రెండ్ నేనే అక్కడ పెడతాను, కానీ ఆ అంచు తీసుకుంటాను, నన్నేం చేయొద్దు అని అంటాడు. సరే వాళ్ళిద్దరిని చంపేయి, నన్నేం చేయొద్దు అంటాడు. సరే అని రాజు ఫ్రెండ్ ఇంకా ఆ మంచాన్ని తీసుకొని ఆ రోజు రాత్రి అడవిలోకి బయలుదేరుతాడు. రాజు ఫ్రెండ్ ముందు వెళ్తాడు. రాజు ఫ్రెండ్ వెనకాల రాజు వెనకాల రామయ్య అనే మాంత్రికుడు, ముగ్గురు వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజు ఫ్రెండ్ అక్కడ మంచాన్ని పెట్టేస్తాడు. పెట్టేయగానే ఒక విచిత్రమైన రూపం అక్కడికి వస్తుంది. తెల్లగా లైటింగ్ అంతా వాళ్ళ కళ్ళలో పడిపోతుంది. అవును, సడన్గా ఏదో ఒక ఆకారం వచ్చి వాళ్ళ ముగ్గురిని తినేస్తుంది. తినేసిన తర్వాత అక్కడికి సంతలో ఆ మంచాన్ని అమ్మిన వ్యక్తి వచ్చి నిషికాకి చెప్తాడు, నీ పని అయిపోయింది కదా, ఈ మంచాన్ని నేను తీసుకువెళ్ళి మళ్ళీ అమ్మి నీ కోసం మళ్ళీ ఇంకొక ముగ్గురిని పంపిస్తాను అని చెప్తాడు.
తరువాత నిషిక దయ్యం బాధతో నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకునింది, అసలు ఏమైందో నీకు కూడా తెలుసు కదా అంటుంది.